హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. తమ్నీల్ చూసారు కదా, ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఫ్రెండ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. దాని బర్త్డేకి అనేసి ఇంకా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే వచ్చేసామన్నమాట. నైట్ ఫుల్ వర్షం, 3 days నుంచి మా ఖమ్మంలో మామూలుగా వర్షం పడట్లేదు అసలు. డే అండ్ నైట్ ఫుల్గా కురుస్తూనే ఉంది. ఇంకా చల్లగా ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ చేసాం సెలబ్రేషన్స్ అయితే. సో వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న అన్నయ్య వాళ్ళకి తెలుసు మాకు. మేము అలాగే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళని పిలిచారనమాట. ఎక్కువ మందిని ఏం పిలవలేదు, సింపుల్గా అయినా కూడా ఇలా చేసుకున్నారన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఇది. అలాగే అన్నయ్య కూడా, మా వారు అన్నయ్య కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకే ఫీల్డ్ అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్. మేము మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము 2 ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. అలాగే మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకటే స్కూల్ అనమాట. చూడండి ఎలా కొట్టుకుంటున్నారు, రాక్షసులు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా బర్త్డే హడావుడైతే ఇంకా మొదలైంది. వాతావరణం అసలు ఎలా ఉందంటే బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా అలా వర్షం పడుతుంది అనమాట. ఇంకా మేమందరం ఏంటంటే మామూలుగా ఆడవాళ్ళు కూర్చుంటే ఎలా ఏంటి, శారీ ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉంది, ఇంక ఇవే కదా మాట్లాడుకునేది. సో ఇక అక్కడంతా చూసాం కదా. ఇంకా మేము బర్త్డే పాపని అయితే రెడీ చేశాను అనమాట ఇంకా నేనే. సో ఇక్కడ వాళ్ళ చెల్లి వాళ్ళు అనమాట, అన్నయ్య చెల్లి. ఇక్కడ హడావుడంతా మామూలుగా లేదు. సో కేక్ కటింగే ఉందన్నమాట. ఇంకా ఏదో నేను ఖచ్చితంగా వ్లాగ్ అయితే పెట్టాలి కదా, ఎవరి బర్త్డే అయినా ఎవరి పెళ్ళైనా ఖచ్చితంగా వ్లాగ్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సో అందుకనేసి పెట్టేసుకున్నాను అనమాట. సో కేక్ అయితే తెచ్చేసాము. ఇక ఈ పింక్ కేక్ ఉంది కదా, ఇదైతే నేను తెచ్చాను అనమాట, మేము తెచ్చాము. సో ఇది ముందు మేమే మాది కట్ చేయాలనేసి నేను కట్ చేపిస్తున్నాను అనమాట. ఇంకా మామూలుగా లేదు ఇంకా హడావుడి. చూసేయండి, పిల్లల బర్త్డేకి మా బర్త్డేకి అలా వస్తూనే ఉంటాం, కానీ ఎప్పుడు ఎక్కువ వ్లాగ్ పెట్టమన్నమాట. ఇంక ఈ మధ్య నేను అన్ని వ్లాగ్స్ కంటిన్యూగా పెడుతున్నాను కాబట్టి ఇంకేది వదలట్లేదు. కాబట్టి ఇంక దీని బర్త్డేకి కూడా నేను ఇంకా వ్లాగ్ ఇంకా పెట్టేసుకోవాలనేసి ఫిక్స్ అయ్యి ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట. సో ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంది పాప. చూడండి, పింక్ సారీ, పింక్ కేక్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నేను పింకే తీసుకొచ్చామన్నమాట మేము. అది కూడా పింక్ సారీనే కట్టుకుంది. సో అలా కలిసి వచ్చేసింది అనమాట. ఇంకా బర్త్డే పాప అడుగుతుంది, క్యాండిల్స్ తెచ్చారు, లైట్ క్యాండిల్స్ తెచ్చారని అడుగుతుంది అన్నయ్యని. మేమేమంటే పిల్లలతో పాటు మనం పోటీ పడుతున్నాం అనేసి ఇంకా వాళ్ళు ఆట పట్టిస్తున్నారు, నేను దాన్ని ఆట పట్టిస్తున్నాను అనమాట. సో ఇంకా వాయిస్ అయితే ఇక్కడ వరకే నేను కట్ చేశాను. ఇంకా మిగతాది ఆ రోజు ఉన్న వాయిస్ అలానే ఉంచేసాను అనమాట. చూసేయండి. నువ్వు పెట్టుకోరా పెట్టండి. పిల్లలు పెట్టండి. విను, మమ్మీ చెల్లెను పెట్టండి. మమ్మీకి అన్నయ్య పెట్టండి. అట్లా సేఫ్టీ చెప్తామని. కట్ చేసేటప్పుడు ఇద్దరులే పోయి కట్ చేసేటప్పుడు పెడదాంలే.
విన్న అమ్ములు పో అమ్ములు వెళ్ళు ఇది చూడు అమ్ములు నవ్వండిరా కొంచెం కేక్ పెడతాను ఫినిషింగ్ టచ్ క్లైమాక్స్ అదొకటే పెట్టండి ఇద్దరు ఇది కూడా పట్టుకో ఇది చూడండి ఇటు చూడండి మా చేయి కొంచెం కిందికి వెళ్తాను ఇటు చూడు విద్యకెళ్ళి కదా నాకెళ్ళి చూడు విద్య రేపు స్కూల్లో చూసుకోవచ్చు విద్యశ్రీ విద్యా నో ఎవరు ఏమో పెద్ద అరే వెనక మీరు లేవాలంటే జరగాలి కొంచెం అమ్ములు జరగమ్ములు అమ్ములు మీరు వెనక్కి జరగండి అమ్ములు కీర్తి డోర్కి వెళ్ళి ఉన్నాడు ఇంకా స్పెషల్ ఇంకోటి ఉంది ఇప్పుడు అసలు వస్తుంది ఇప్పుడు బయటికి అసలు కేక్ ఇప్పుడు బయటికి ఇలా టార్గెట్ చేశారుగా ఓపెన్ చేస్తే చూస్తారు అక్కడ చెప్తే సర్ప్రైజ్ ఉండదుగా ఆరాటం ఆగట్లే తీసేదాకా ఈ లోపు నువ్వేమేం గెస్ట్ చేసుకున్నావు అవన్నీ చెప్తూ ఉంటారా అన్నయ్య నువ్వేమనుకుంటున్నావు అవన్నీ చెప్తావు అనుకుంటున్నా వాచినేమో ఇంకా ఇంకా నేను అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నయ్య చేయాలి అదే వాచినే ఏం లేకపోతే ఇంకా సర్ప్రైజ్ కదా ఏం లేకపోతే నీకు ఉన్నదే నిజమే అన్నయ్య అన్నయ్య వీళ్ళు చూడు బామ్మ ఇదేదో గోల్డ్ అట్టుంది కదా మరి ఏమనుకుందా అట్లుంటది మరి ఇంతసేపు పోయింది కాదురా ఇందాక ఇంతసేపు పోయింది ఇంతసేపు పోయింది అంటున్నా అన్నది ఏం లేవు అన్నది కొంచెం డౌన్ చేయరా ఇయర్ రింగ్స్ చూపించాలి ఇద్దరు మధ్యలో కనిపెట్టరాదు అట్లా కదలికు మరి డబ్బా కావాలి కాదు క్లైమాక్స్ అందుకే థ్యాంక్స్ ఈసారి ఏంటని చెప్పింది నేనన్నా కంపల్సరీ అన్నయ్య ఏదో రెసిపీ చూడండి అరే ఎలా చేయి పెట్టి వాళ్ళందరూ పెట్టకండి సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్ తన బర్త్డే అయితే చూసారు కదా సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి అలాగే మా అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా చాలా బాగుంది కదా దాని కళలో ఆనందం అయితే నేనైతే చూశాను సో ఇదన్నమాట బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ బాయ్